నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. సతీ సమేతంగా సింహాచల స్వామివారిని దర్శించుకున్న మంత్రి అచ్చెన్నాయుడు. మన రైతు మన రామానాయుడు కార్యక్రమంలో పాలకొల్లు నియోజకవర్గంలో 1,08,00,000తో అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 41 కోట్లతో 339 అభివృద్ధి పనులను చేపట్టామని తెలిపిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న ప్రముఖ గాయని ఉషా. మంత్రి అచ్చెన్నాయుడు దంపతులు విశాఖ సింహాచలం స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి నక్కా ఆనంద్ కుమార్ ధ్వజస్తంభం వద్ద ఆహ్వానం పలికి ఆలయ అర్చకులు, వేద పండితులు నాదస్వర వేద మంత్రాలతో స్వాగతం పలికి ముందుగా స్వామివారి కప్పస్తంభం ఆలింగనం, తదుపరి స్వామివారి దర్శనం, అనంతరం వేద పండితులచే వేద ఆశీర్వచనం, అనంతరం ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు. మన రైతు మన రామానాయుడు కార్యక్రమంలో భాగంగా పాలకొల్లు నియోజకవర్గంలో 1,08,00,000తో అనేక అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. కొమ్ము చిక్కాల గ్రామంలో 23.70 లక్షలతో, కర్నాలపుంత సమీపంలోని రాపాక ఛానల్లో గ్రావెల్ రోడ్లకు, గ్రామ పంచాయతీ సమీపంలోని రాపాక ఛానల్లో గ్రావెల్ రోడ్డు నిర్మాణ పనులకు 27.70 లక్షలతో, అరట్లకట్ట గ్రామంలో అరట్లకట్ట బ్రాంచ్ ఛానల్లో గ్రావెల్ రోడ్డు పనుల నిర్మాణానికి 15 లక్షలతో, రాపాక ఛానల్లో గ్రావెల్ రోడ్డు పనుల నిర్మాణానికి 41.50 లక్షలతో శంకుస్థాపన చేశారు. అనంతరం నాయకులతో కలిసి ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. కష్టాలు, రైతుల కన్నీళ్లు తుడవడమే ధ్యేయంగా పనిచేసిన వ్యక్తిని. దానికి ఉదాహరణే ఈ రాపాక ఛానల్ మీద ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, నాకు తెలుసుండి 4-5 సార్లు రాపాక ఛానల్ ప్రారంభమైనటువంటి కొమ్ము చెక్కాల నా నియోజకవర్గం నుంచి కడ వరకు కూడా పాదయాత్రలు చేసినటువంటి పరిస్థితి. ఈ పాదయాత్రలు చేసేటప్పుడు కాలువగట్ల మీద నడవడానికి వీలు లేనిటువంటి స్థితి ఉంటే పక్కన ఉన్నటువంటి కొబ్బరి తోటల్లోంచి, పక్కన ఉన్నటువంటి చెరవగట్టుల మేయించి, పక్కన ఉన్నటువంటి రైల్వే ట్రాక్ల మేయించి నడిచి వెళ్ళినటువంటి పరిస్థితి తప్ప ఆ చివరి నుంచి చివరికి వరుసగా కాలువ మీద నడిచినటువంటి పరిస్థితి నేను చూడాల. ఆ రోజు 14-19లో నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొన్ని చోట్ల నేను గ్రావెల్ రోడ్లు వేసి కొంత రూట్ ఏర్పాటు చేశాం. మళ్ళీ 19-24 5 సంవత్సరాల పాలనలో కనీసం వీటి ముఖం చూసినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడే రైతులు చెప్తున్నారు మళ్ళీ గండ్లు పడుతూ ఉన్నాయని. మళ్ళీ ఈరోజు మేము అధికారంలోకి వచ్చాం. మళ్ళీ ఆ యొక్క రోడ్స్ అన్నీ కూడా మళ్ళీ ఆ రైతులు నడిచేటువంటి విధంగా, ఆ కాలువలు ఇన్స్పెక్షన్ చేయడానికి ఏఈలు కానీ లస్కర్లు కానీ తిరిగేటువంటి విధంగా, ఆ లాకులు కానీ ఏదైతే ఆ యొక్క కాలువలకు సంబంధించినటువంటి నీటి మట్టాన్ని మరి పరిరక్షించుకోవడానికి కానీ వీలుండాలంటే ఖచ్చితంగా ఆ యొక్క కాలువ గట్లు అనేది ఖచ్చితంగా నడిచేటువంటి విధంగా, తిరిగేటువంటి విధంగా ఉండాలి. అందుకే ఇంత పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి ఆ రైతులు కూడా పొలాలకు వెళ్ళడమే కాదు, పొలాల్లో పండినటువంటి ధాన్యం కూడా ఇంటికి తెచ్చుకునేటువంటి విధంగా ఇప్పుడే రైతులు చాలా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈవేళ మళ్ళీ ఒక రైతులకి ఒక మహర్దశ వచ్చింది మన రాష్ట్రంలోనూ మన నియోజకవర్గంలోనూ. ఎక్కడ కూడా మాకు ఇబ్బంది లేకుండా ఆఖరి పొలం వరకు మాకు నీళ్ళు అందాయి, సమృద్ధిగా మాకు పంటలు పండాయి. ఎంత పండాయి అని అడిగితే ఇప్పుడే చెప్తున్నారు 60 బస్తాలు 65 బస్తాలు చెప్తూ ఉన్నారు. 65 బస్తాలంటే ఒక రైతు చెప్తూ ఉన్నాడు, గతంలో మేము ఊడ్చేటప్పుడు
2 ఎకరాల పంట ఈవేళ 1 ఎకరంలో పండింది సార్ అని చెప్పి ఈవేళ ఇప్పుడే రైతు ఇక్కడే అర్ధగట్ల రైతు చెప్తున్నటువంటి పరిస్థితి. 65 బస్తాలు ఎకరానికి దిగుబడులు వచ్చాయి, ఎక్కడ ఇబ్బంది లేదని చెప్పి. అదేవిధంగా ధాన్యం కూడా అమ్ముకుంటుంటే మళ్ళీ 2 రోజులు 3 రోజుల్లోనే మరి మా అకౌంట్లకు కూడా డబ్బులు పడుతూ ఉన్నాయని ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని, అంటే రాష్ట్రం ఎన్ని ఇబ్బందులు కష్టాల్లో ఉన్నా రైతులు మాత్రం సుఖంగా సంతోషంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా నిన్న కూడా మనం చూసాం ఏదైతే అమరావతి పునర్నిర్మాణ సభ 5 కోట్ల మరి తెలుగు జాతి ఎవరైతే ఆంధ్రులు ఎవరైతే ఉన్నారో వారి రాజధాని కళ నెరవేరేటువంటి విధంగా నిన్న నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో మరి విజయవంతమైనటువంటి సభ మరి యొక్క ఆంధ్రప్రదేశ్ రైతుల యొక్క విజయంగా నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఈ రాష్ట్రానికి రాజధాని అంటూ లేకుండా చేసి ఒక 10వ తరగతి విద్యార్థిని నీ రాష్ట్రానికి రాజధాని ఏది అంటే చెప్పలేనిటువంటి పరిస్థితుల్లోకి నెట్టేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే, మళ్ళీ ఈరోజు మళ్ళీ ఒక ప్రపంచ స్థాయి రాజధాని అంటే రేపు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మళ్ళీ ఒక విద్య, ఉద్యోగ, ఉపాధి కేంద్రంగా అమరావతి నుంచి మళ్ళీ రేపు 1,00,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా 175 నియోజకవర్గాలకి 26 జిల్లాలకి కూడా అమరావతి సంపదే మళ్ళీ మనందరికీ వస్తుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 41 కోట్లతో 339 అభివృద్ది పనులని చేపట్టామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఒకే రోజు 105 పనులకు ప్రజలతో శంకుస్థాపనలు చేయించామని అన్నారు. తర్వాత వివిధ పనులని చేపట్టామని చెప్పారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 15వ తేదీన ఉదయం 9 గంటలకు ఈ పనులకు ప్రారంభోత్సవాలు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ శాఖల అధికారులు, కూటమి పార్టీల నేతలు ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటారని అన్నారు. ప్రధాన పనులని మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర ప్రారంభిస్తారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈ అభివృద్ధి పనులు ఒకే రోజు 105 శంకుస్థాపనలు ప్రజల చేత చేయించాం. ఆ తర్వాత వారం పాటు కూడా ఎక్కడికక్కడ ప్రజల చేత శంకుస్థాపనలు చేయించాం. మొత్తం 339 పనులు. ఈ 339 పనులకి 41 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఈ శంకుస్థాపనలు పూర్తయిన తర్వాత ఏదైతే మార్చి 20వ తారీఖున నేను మాట చెప్పడం జరిగింది, 2 నెలల్లో పూర్తి చేసి మే 20వ తారీఖున 339 అభివృద్ధి పనులు 41 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన అభివృద్ధి పనులు అంకితం చేస్తామని చెప్పిన మాట కట్టుబడి మే 20వ తారీఖు అంటే 5 రోజుల ముందే మే 15వ తారీఖున ఉదయం 9 గంటలకి ఈ 339 అభివృద్ధి పనులు 41 కోట్ల రూపాయల వ్యయంతో నెల్లూరు రూరల్ 26 అర్బన్ డివిజన్లలో చేపట్టిన ఈ 339 అభివృద్ధి పనులు మే 15వ తేదీ ఒకే రోజు ఒకే సమయానికి ఉదయం 9 గంటలకి మే 15 ఉదయం 9 గంటలకి రూరల్ నియోజకవర్గంలో 339 చోట్ల ఒక్కొక్క చోట 2 పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉండే విధంగా, అదేవిధంగా ఒక చోట మంత్రి నారాయణ గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు ఒక చోట ఉండే విధంగా మొత్తం 339 అభివృద్ధి పనులు మే 15వ తారీఖున ఉదయం 9 గంటలకి ఒకే రోజు ఒకే సమయానికి ప్రారంభించబోతున్నామని సవినయంగా మనవి చేస్తూ ఉన్నా. దీనికి సంబంధించి ఈ 339 అభివృద్ధి పనులు ఏ పనికి ఎంత ఖర్చు పెట్టాం, ఆ పని చేపట్టక ముందు ఆ యొక్క పరిస్థితి ఏమిటి, ఆ పని చేపట్టిన తర్వాత పరిస్థితి ఏమిటి, ఒక్కొక్క దానికి ఎంత ఖర్చు అయింది, ప్రాంతం పేరుతో సహా మొత్తం 339 అభివృద్ధి పనులు ఆ యొక్క ముఖ చిత్రాలతో పుస్తకాన్ని కూడా ప్రింట్ చేయడం జరిగింది. దీన్ని మీకు అందరికి కూడా అందిస్తాం. అదేవిధంగా ఈ బుక్స్ ద్వారా కూడా మీకు అందరికీ అందిస్తాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మొత్తం 231 కోట్ల 75,84,000 రూపాయలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 నెలల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కింద వివిధ శాఖల కింద 231,78,24,20 రూపాయలతో జరుగుతున్నటువంటి పనులు, పూర్తయ్యే పనులు ఏ శాఖ కింద ఎన్ని జరుగుతున్నాయి ఆ వివరాలు కూడా అందివ్వడం జరిగింది. ఏపీలో కూటమి సర్కార్ పాలనలో పెనాల్టీ ఉన్న మైన్స్ తెరిచి మైనింగ్ చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. క్వార్జ్ అక్రమాలపై వేమిరెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 100 మైన్స్ ఉంటే కేవలం 30 మైన్స్ మాత్రమే ఎందుకు ఓపెన్ చేస్తారని ప్రశ్నించారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇన్ని రోజులు మీడియాకి దూరంగా ఉండాల్సి వచ్చింది. క్వార్జ్ దందాను నడిపి అనిల్ వేల కోట్లు సంపాదించాడని అసత్య ప్రచారాలు చేశారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించే హక్కు అందరికీ ఉంటుంది. మాజీ మంత్రి కాకాణి న్యాయస్థానం మీద గౌరవం ఉంది. గత ప్రభుత్వమే కొన్ని మైన్స్ మీద 255 కోట్ల రూపాయల మేర ఫైన్ విధించింది. వాటిని వసూలు చేయాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం మీద ఉంది అని పేర్కొన్నారు. ఎన్నికలైపోయిన ఒక 3 నెలలు 4 నెలల పాటు అనిల్ కుమార్ యాదవ్ 1000 కోట్లు 2000 కోట్లు 3000 కోట్ల రూపాయలు క్వాడ్స్ మొత్తం నడిపాడు, మైనింగ్ దందా నడిపాడు, రకరకాలు వేశారు. సరే, ఎక్కడా కూడా నేను స్పందించలేదు. నా మౌనమే దానికి కామ్గా ఉండటం కూడా జరిగింది. ఇంత పోయింది, అంత పోయింది, ఇంత పోయింది, ఏదేదో రాశారు, చాలా మంది మాట్లాడారు, చాలా మంది ఇది చేశారు. సరే, రైట్, ఎవరికి ఏ మీడియాకి సంబంధించిన వాళ్ళు 100 కూడా వార్తలు రాశారు, అన్నీ కూడా రాశారు. సరే, దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేనికైనా సరే రైట్, ఏది జరిగినా దానికి సంబంధించి ఫేస్ చేసేదానికి కూడా ఇప్పుడు సిద్ధంగానే ఉంటాం. కానీ ఈరోజు ముఖ్య కారణం, నేను రావటానికి కారణం 2. ఈరోజు మా జిల్లా అధ్యక్షుల వారిని కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఇల్లీగల్ గా జరుగుతున్నట్టు ఒక కేసు పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఒక ఇది కూడా జరగటం జరిగింది. దానికి సంబంధించి రైట్, ప్రతి ఒక్కరికి కూడా జ్యుడిషియల్లో ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది. సో జ్యుడిషియల్ ని అప్రోచ్ అయ్యే అవకాశం ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ఆ రైట్ ఉంటుంది. తప్పకుండా రైట్ కి కోసం మా నాయకుల వారు వెళ్ళటం కూడా జరిగింది. తప్పకుండా అది ఖచ్చితంగా అది ఏ రిజల్ట్ అయినా కూడా, ఒకవేళ వస్తే మంచిది, రాకపోయినా కూడా దేనికైనా కూడా ఫేస్ చేసేదానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా సిద్ధంగా ఉన్నాం. దానికి సంబంధించి ఆయన పారిపోయాడనో ఇట్టనో చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి ఒక్కరికి కూడా రైట్ ఉంటుంది. ఆ రైట్ కోసం తప్పకుండా ఇది చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు ప్రధానంగా నేను రావటానికి కారణం ఏంటంటే, ఈరోజు చాలా మందికి నెల్లూరు జిల్లా ప్రజలకి సరే నా మీద వేసినాయి అంటే రైట్, చూద్దాం అయ్యే నేను ఒకవేళ తవ్వుకుంటా పోతే అన్నీ ఎక్కడెక్కడ తవ్వుకుంటాం, అన్నీ కూడా తవ్వుకుంటాం, ఇబ్బంది ఏం లేదు. ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు చేసుకున్నారు, తవ్వుతా పోతే అన్నీ కూడా బయటకు వస్తాయి, ఏం ఇబ్బంది లేదు. అనిల్ కుమార్ యాదవ్ సైదాపురంలో అడుగు పెట్టాడా, గూడూరులో అడుగు పెట్టాడా, మైన్ ఓనర్ని పిలిచి మాట్లాడాడా, ఏ రోజైనా మైన్ ఓనర్తో కలిసి మాట్లాడాడా, కనీసం మైన్ ఓనర్లకు ఎవరికైనా ఫోన్ చేశాడా, లేదా ఎవరికైనా ఫోన్ చేశాడా, అన్నీ కూడా తెలుస్తాయి, ఏం ఇబ్బంది లేదు. కానీ కూడా అది ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది. కానీ ఒకటి మాత్రం మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను, ఇల్లీగల్ మైనింగ్ జరిగింది రైట్. ఇల్లీగల్గా రైతు పొలంలో ఉన్నవాళ్ళు కొంతమంది రైతు పొలంలో చేసుకున్నారు, ఇల్లీగల్ మైనింగ్లో ఉన్న వాళ్ళు కొంతమంది చేసుకోండొచ్చు. వీటికి అన్నిటికీ సంబంధించి ఈ గవర్నమెంట్ రాకముందే ట్రాన్సిషన్ పీరియడ్లో, అంటే ఈ గవర్నమెంట్ ఎన్నికల నుంచి ఈ గవర్నమెంట్ లోపలే దాదాపు ఇల్లీగల్ మైనింగ్ జరిగిందని దాదాపు నాకు తెలిసి ఒక 100-150 పైనే ఆ ఫైల్స్ మీద దాదాపు 255 కోట్ల రూపాయలు ఫైన్ వేయటం జరిగింది. తప్పు చేశారు, ఫైన్లు వేశారు. ఫైన్లు కలెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మైనింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే తప్పు జరిగినప్పుడే దానికి సంబంధించిన ఈ ప్రభుత్వం వేయలేదు. ఈ ప్రభుత్వం చేయాల్సిందల్లా ఒకటేంటంటే ఫైన్లు కలెక్ట్ చేసుకోండి. 255 కోట్లు ఫైన్లు చేశారు. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైన్స్ అన్నింటిలో కూడా ఆపివేయటం జరిగింది కొన్ని నెలల పాటు. వీటిలన్నింటి మీద ఎంక్వైరీ చేయాలా, ఇన్స్పెక్షన్ చేయాలని. సరే, ఇన్స్పెక్షన్ అన్ని చేశారు, బానే ఉంది. ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఒక 2 నెలలు 3 నెలలు అన్ని తర్వాత ఒక రిపోర్ట్ పంపించిన తర్వాత ఆ రోజైనా ఆ మైన్స్ ని ఓపెన్ చేశారా, ఒక ఆర్డర్ రిలీజ్ చేశారు, మైన్స్ కి గైడ్ లైన్స్ చేశారు, బానే ఉంది రైట్. ఏం ఓపెన్ చేశారు? పెనాల్టీ లేని ఓపెన్ చేయాల. ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే పెనాల్టీ లేని మైన్స్ ఓపెన్ చేయాల.
పెనాల్టీ ఉన్న మైన్స్ ని ఓపెన్ చేశారు. సరే ఓకే, దాన్ని కూడా రకరకాల కారణాల మీద ఓపెన్ చేసుకోండొచ్చు, నేను కాదని. కానీ ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారి మీద కేసు పెట్టాక ముందు ఈ జిల్లాలో ఏం జరుగుతుంది? ఇప్పుడు కాసేపు ప్రకటనలు.